కి స్వాగతం. అందరికీ జై భీమ్లు. డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ మరియు డాక్టర్ విజయ్ కుమార్ హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ విజయ్ కుమార్ 11వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలోనే ఒక ముఖ్యమైన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు ఆ కార్యక్రమాలకి మద్దతుగా ప్రజా సంఘాల తరపున మరియు బహుజన టీచర్స్ అసోసియేషన్ తరపున కృష్ణప్రసాద్ అనే నేను వారికి మద్దతు తెలపడానికి వచ్చున్నాను. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఏదైతే డాక్టర్ విజయ్ కుమార్ అక్షరాస్యత ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో సైన్స్ని డెవలప్ చేసి మూఢనమ్మకాలను పారదోలే విషయంలో, కుల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో అనేక ప్రజా పోరాటాల్లో ఆయన జీవితంలో చాలా చేశాడు. ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగిస్తూ డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ వారు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు, రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు ఇలాంటి దానాలే కాకుండా ప్రజలందరికీ జ్ఞానాన్ని దానం చేయాలనుకున్నారు. మరి ఆ జ్ఞానం విషయంలో ఎలాంటి చేయాలనుకున్నా అంటే ఈ నేడు ప్రపంచ మేధావిగా, విశ్వరత్నగా, బోధిసత్వగా ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్నటువంటి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఈరోజు ప్రదర్శించాలనుకుంటున్నాను. హైదరాబాద్ వారి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర మరియు రేపు అనగా 27వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వారు స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్, దాన్ని బేస్ చేసుకుని సత్యశోధన అనేటటువంటి నాటక ప్రదర్శన, అదేవిధంగా సమత, కరుణ, ప్రజ్ఞలతో భారతదేశంలో దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు అనేటటువంటి అజ్ఞానాలు కాదు, మనిషే కేంద్రంగా, సమతా కేంద్రంగా ఉండాలని చెప్పినటువంటి గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే సంఘం శరణం గచ్చామి అనే నాటక ప్రదర్శనను, ఈ 3 నాటక ప్రదర్శనలు చేయడం ద్వారా డాక్టర్ విజయ్ కుమార్ గారికి నిజమైన నివాళులు అర్పించడమే కాకుండా ప్రజలలో చైతన్యం తేవడం, సామాజిక స్పృహను తేవడం, ప్రజల యొక్క మనసుల్లో ఉన్నటువంటి అజ్ఞానాలను తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించడం ద్వారా మంచి సమాజానికి పాటుపడతామనేటువంటి గొప్ప నిర్ణయం హర్షించదగింది. అందుకే ప్రజా సంఘాల తరపున మరియు బీటీ తరపున మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రచారం చేసి నెల్లూరు ప్రధానంగా ఉన్నటువంటి టౌన్ హాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 26, 27, 28 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రదర్శనలు తిలకించడానికి కుటుంబాలతో సహా, పిల్లలతో సహా వచ్చి దీన్ని జయప్రదం చేయాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానసిక అశాంతి, మత విద్వేషణలు, కుల ఘర్షణలు, రాజకీయ విధ్వంసాలను చూస్తూనే ఉంటున్నాం. ఇలాంటివన్నీ ఉండకుండా ఉండాలంటే ప్రజల్లో జ్ఞానం రావాలి, విద్యార్థుల్లో చైతన్యం రావాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క మన్నలను తీసుకొని, అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ వారు చేసే సేవా కార్యక్రమాలు, అతి తక్కువ ధరల్లోనే ఈ హాస్పిటల్ వారు చేసిన వైద్యం, సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడానికి సైన్స్ సేవలు, జన విజ్ఞాన వేదిక ద్వారా ఒక బస్సు కూడా ఏర్పాటు చేసి ఆ బస్సును విద్యార్థులను తీసుకొచ్చి సైన్స్ సెంటర్ తీసుకొచ్చి వారి శాస్త్రీయ దృక్పథాలు పెంచేటటువంటి కార్యక్రమం కూడా రేపు 20వ తేదీ ఆయన వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట చేపట్టడం ద్వారా ప్రజల యొక్క చైతన్యం చేసి విద్యార్థులు భావి భారత పౌరులుగా శాస్త్ర సాంకేతికాలు తెలియజేసుకొని మంచి సమసమాజం వైపు పయనిస్తారని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా హృదయపూర్వక బుద్ధ వందనాలు మరియు జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.